గగన్ ప్రాజెక్ట్ ని వివరిస్తూ ఉంటాడు. చూడండి, మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ కొండనంతా తొలగిస్తే కానీ మీరు చెప్పిన విధంగా ఎటువంటి బిల్లింగ్ రాలేదు, కానీ కొండని కొట్టేయాలి అని గగన్ చెప్పటంతో కొండని కొట్టేయటానికి చాలా ఖర్చు అవుతుంది అని గగన్ అక్కడున్న క్లయింట్ చెప్తారు. అప్పుడు భూమి నేను మాట్లాడొచ్చా అని అనడంతో భూమి నీకేం తెలీదు, సైలెంట్ గా ఉండు అని గగన్ అంటే, లేదండి నేను ఒక మాట చెప్పాలి అని భూమి అంటుంది. సరే అలాగేనని గగన్ అంటాడు. చూడండి, మొత్తం అక్కడున్న కొండని కొట్టేస్తే మీరు చాలా ఖర్చు అవుతుందని అంటున్నారు. అలా మొత్తం కొండని కొట్టేయకుండా స్టెప్స్ గా ఫస్ట్ స్టెప్ లో కొన్ని షాప్స్, తర్వాత స్టెప్స్ లో కొన్ని షాపింగ్ మాల్స్, ఆ తర్వాత స్టెప్స్ లో మనం సినిమా థియేటర్లు కట్టించేసి ఆ తర్వాత సమాంతరంగా ఒక స్లాబ్ లాగా వేసేస్తే అప్పుడు మనం మొత్తం కొండని కొట్టేయకుండా సరిపోతుంది. భూకంపాల నుంచి కూడా చాలా భద్రంగా కాపాడుకోవచ్చు అని భూమి మొత్తం కొండని కొట్టేయకుండా స్టెప్పులుగా చెప్తుంది. దాంతో గగన్ క్లయింట్స్ అందరూ కూడా భూమి చెప్పింది చాలా బాగుంది అని క్లాప్స్ కొడుతూ ఉంటారు. వావ్ భూమి, వెల్ డన్, ఎక్సలెంట్ అని గగన్ చెప్పటంతో థ్యాంక్ యూ సార్ అని భూమి అంటుంది. ఐడియా చాలా బాగుంది కాబట్టి దీనికి ఎస్టిమేషన్ వేయండి అని అక్కడున్న ఇంకొక క్లయింట్ చెప్పటంతో అలాగేనని గగన్ అతనికి ల్యాప్టాప్ లో వివరిస్తూ ఉంటే ఇక ఇంతకు ముందు మాట్లాడిన అతను భూమి నాతో ఇలా రా అమ్మా అని భూమిని బయటికి తీసుకొస్తాడు. గగన్ గమనించుకుంటూ ఉంటాడు. చూడు భూమి, చూస్తుంటే మీ బాస్ కి చాలా యాటిట్యూడ్ ఎక్కువగా ఉందనిపిస్తుంది అని అంటే, లేదు సార్ ఆయన చాలా మంచివారు అని భూమి అంటుంది. ఎక్కడ మంచివారు? నువ్వు మాట్లాడతాను ప్రాజెక్ట్ గురించి చెప్తాను అంటే వద్దని చెప్పాడు కదా, నేను కదా నీకు పర్మిషన్ ఇచ్చాను, కాబట్టి అలాంటి వాళ్ళతో ఉండే కన్నా నువ్వు నా దగ్గర పిఏగా వచ్చేసే. నీలాంటి అందమైన అమ్మాయిలు నా దగ్గర పనిచేశారనుకో, నేను అతను ఇస్తున్న దానికన్నా డబుల్ శాలరీ ఇస్తాను అని అతను భూమిని టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే భూమి అవస్థలు పడుతూ ఉంటుంది. అది గమనించేసిన గగన్ రే అంటూ రావటంతో ఏంటి గగన్ నువ్వా నన్ను రే అని పిలుస్తున్నావని అంటే, అవును నీలాంటి వాళ్ళని రే కాదు చెంప పగలగొట్టాలి అని గగన్ వెంటనే అతను చెంప పగలగొడతాడు. ఏంటి గగన్ నీకు ఈ కాంట్రాక్ట్ రావాలని లేదా? నీకు అవసరం లేదా? నన్ను చేసుకుంటావా అని అతను అరుస్తూ ఉంటే, నువ్వేంట్రా నాకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చేది? ఇలాంటి బుద్ధున్న వాళ్ళతో అసలు ఈ కాంట్రాక్ట్ చేయటం నాకే ఇష్టం లేదు, రా భూమి వెళ్ళిపోదామని గగన్ అంటాడు. ఏమండి ఏం మాట్లాడుతున్నారు అని భూమి అంటే, నువ్వు రా భూమి, ఇటువంటి వాళ్ళతో అస్సలు కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని గగన్ భూమి చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోతాడు. ఇక నేరుగా భూమిని తన క్యాబిన్ లోకి తీసుకొచ్చి అక్కడున్న వస్తువుల్ని చా అంటూ గగన్ విసిరి కొడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏమైంది మీకు అని భూమి అంటే, నువ్వు మాట్లాడకని గగన్ అరుస్తూ ఉంటాడు. అపూర్వ, నక్షత్ర ఇద్దరు గగన్ ఆఫీస్ ముందు కారు దిగుతారు. బేబీ ఇంకొకసారి ఆలోచించు బేబీ, నా ప్రెస్టీజ్ గురించి ఆలోచించు బేబీ అని అపూర్వ నక్షత్ర గడ్డం పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. మమ్మీ ఈ ప్రెస్టీజ్లు డబ్బాలు అన్ని కూడా పక్కన పెట్టేసే మమ్మీ, ఈ కాలంలో పిల్లల సంతోషాల కోసం తల్లిలు చచ్చిపోవాలి మమ్మీ, అంతే మమ్మీ అని నక్షత్ర అంటుంది. ఏంటి బేబీ ఇలా తయారైపోయావు అని అపూర్వ అంటే, మమ్మీ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇంకా మాటలేంటి మమ్మీ, రా మమ్మీ బావని ఓపెన్ అని నక్షత్ర అపూర్వని లాక్కు వస్తూ ఉంటుంది. అసలు నీకు బుద్ధుందా అని గగన్ అరుస్తూ ఉంటాడు. ఇది భలే ఉంది, నేనేం చేశాను? అయినా బంగారం లాంటి కాంట్రాక్ట్ ని మీరెందుకు కాదనుకున్నారు? ఓ నేను ఐడియా ఇచ్చానన్నా అని భూమి అంటుంది. నువ్వు మాట్లాడకు, నాకు కోపం ముంచుకు వస్తుంది. అసలు ఇలాంటి డ్రెస్ నిన్ను ఎవరు వేసుకోమన్నారు అని గగన్ అరుస్తూ ఉంటాడు. బాగుంది, కార్పొరేటు కీర్పెటేటు అని మీరే నాకు ఈ డ్రెస్ తీసుకువచ్చి ఇచ్చారు, అక్కడికి నేను వద్దంటూనే ఉన్నాను, మీరు విన్నారా అని భూమి అంటే, నేను వేసుకోనని చెప్పొచ్చు కదా అని గగన్ అంటాడు. ఏంటి నేను చెప్పలేదా? ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత నేను ఎన్ని అవస్థలు పడ్డానో ఆలోచించుకోండి, గుర్తు చేసుకోండి అని భూమి అంటే మొత్తం గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చేసిందంతా చేసేసి మళ్ళీ నాపై అరుస్తున్నారు అని భూమి అంటే, సరేలే ఈ డ్రెస్ లో చూడలేక చేస్తున్నాం, వెళ్ళి డ్రెస్ మార్చుకో అని గగన్ అరుస్తుండటంతో చేసే ముందు ఉండాలి ఇదంతా కూడా అని భూమి కొంచెం ర్యాష్ గా అనడంతో ఏంటి అని గగన్ కోపంగా చూస్తూ ఉంటే, అంటే మీరు ఇవన్నీ ముందు నాకు చెప్పే ముందు ఆలోచించి ఉండాల్సింది సార్ అని. సరే నేను డ్రెస్ మార్చుకొని రావాలి అంతే కదండి సార్, వెళ్తున్నాను సార్ అని భూమి అంటుంది. మమ్మీ అదిగో మమ్మీ, అదే మమ్మీ బావ గది అని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది. మమ్మీ పద మమ్మీ అని నక్షత్ర అంటే, నువ్వు ఇక్కడే ఉండు నేను మాట్లాడి వస్తాను అని అపూర్వ అంటే, లేదు మమ్మీ నేను కూడా వస్తాను అని నక్షత్ర అంటుంది. వెళ్ళవే వెళ్ళు, నువ్వే పెళ్లికి ఒప్పించేసుకో, నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ నాన్నని ఎలా ఒప్పించాలా, పెళ్లి ఎలా చేయాలని ఆలోచిస్తాను అని అపూర్వ అంటే, వద్దులే మమ్మీ నేను చెప్తే బావ అస్సలు విండు, మమ్మీ నువ్వు వెళ్ళిన తర్వాత అరే తురే అని నువ్వు అస్సలు మాట్లాడకు మమ్మీ, ఇలాగే ప్రేమగా మాట్లాడు మమ్మీ అని నక్షత్ర అంటుంది. అవసరమైతే కాళ్ళు కూడా పట్టేసుకో మమ్మీ, బావ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని నక్షత్ర అనడంతో ఇక అపూర్వ నక్షత్రని కొట్టలేక బుగ్గల్ని పట్టి మెల్లగా ముద్దులాడుతున్నట్లు గిల్లుతూ మనసులో మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. గగన్ ల్యాప్టాప్ లో సీరియస్ గా వర్క్
చేసుకుంటూ ఉంటే అపూర్వ గదిలోకి వెళ్లి దగ్గుతూ సైగ చేస్తూ ఉంటుంది. గగన్ అస్సలు పట్టించుకోడు. మళ్ళీ కావాలని గొంతుతోనే దగ్గుతూ ఉంటుంది. అప్పుడు గగన్ తల పైకెత్తి, ఏ నువ్వేంటి ఇక్కడ, ఏ అపూర్వ నిన్నే అడుగుతున్నది అని గగన్ అనడంతో అపూర్వ చాలా కోపంగా వేణు తిరుగుతుంటే అక్కడ అద్దంలో నుంచి చూస్తున్న నక్షత్ర ప్లీజ్ మమ్మీ మాట్లాడు మమ్మీ అని సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడే భూమి కూడా ఇదంతా గమనించుకుంటూ ఉంటుంది. ఓ గుడిలో దర్శనానికి ఖాళీ లేక నేను కూడా దేవుడు లాంటి వాణ్ణేనని దర్శించుకొని దండం పెట్టుకొని వేచావా అని గగన్ అంటే, నా కూతురు ప్రేమ అని దరిద్రం నన్ను ఇక్కడి వరకు లాక్కు వచ్చింద్రా అని అపూర్వ అనడంతో వెంటనే గగన్ అద్దంలో నుంచి నక్షత్రాన్ని చూస్తూ, ఓ దరిద్రం బయట దాని మమ్మీ లోపల ఉందన్నమాట అని గగన్ అంటాడు. ఏంటో చెప్పు, నాకు చాలా పనులున్నాయి అని గగన్ టైం చూసుకుంటూ ఉంటాడు. దాంతో అపూర్వ కొట్టలేక తిట్టలేక తానే తల కొట్టుకుంటూ, రే నన్ను కనీసం కూర్చోమని కూడా మర్యాద ఇవ్వవారా అని అరుస్తూ ఉంటే, నువ్వు చెప్పినా కూర్చుంటావు, చెప్పకపోయినా కూర్చుంటావు, మన శత్రువు ఎలా ఎదురుగా నిలబడి మాట్లాడితే ఆ కిక్కే వేరబ్బా అని గగన్ అనడంతో వెంటనే అపూర్వ కుర్చీలో కూర్చుంటుంది. ఈ డ్యూయల్ యాక్టింగ్ మేము భరించలేకపోతున్నాం కానీ అసలు విషయం చెప్పు అని గగన్ అనడంతో, తెలుసు కదరా నా కూతురు నిన్ను ప్రేమిస్తోందని అపూర్వ అంటుంది. నా కోసం చావబోయిందని కూడా తెలుసు, తర్వాత ఏంటో చెప్పు అని గగన్ అంటే, పెళ్లికి ఒప్పించమని నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని అపూర్వ అంటుంది. ఏంటి, దాంతో నా పెళ్ళ ఇంపాసిబుల్ అని గగన్ చెప్పగానే ఇక్కడ నక్షత్ర బాధపడుతూ ఉంటే భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అపూర్వ, ఏంటి నువ్వు ఒప్పుకోవట్లేదు కదా, ఇదే మాట మీద ఉండు, నేను నీ కాళ్ళు పట్టుకొని అడిగినా కూడా నువ్వు ఆ పెళ్లికి అస్సలు ఒప్పుకోకు, ఇదే విషయాన్ని చచ్చిపోయేంత హార్ష్ గా కాకుండా కొంచెం సాఫ్ట్ గా చెప్పు, అర్థమవుతుందా అని అపూర్వ అంటుంది. అప్పుడే గగన్ భూమి ఇదంతా వింటున్నదని గమనించేస్తాడు. నీ కూతురు నక్షత్రకి అనుకున్నా, నీకు కూడా కొంచెం తుత్తర ఎక్కువే అపూర్వ అని గగన్ అంటాడు. నేను చెప్పింది పూర్తిగా వినకుండానే మధ్యలోనే ఎందుకు అపూర్వ అడ్డుపడతావు అని గగన్ అంటే, నా కూతురుతో పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నావు అంతే కదా అని అపూర్వ అంటుంది. నీ కూతురుతో నా పెళ్లి ఇంపాసిబుల్ అని మాత్రం నేనెందుకు అంటాను అని గగన్ అనగానే, అంటే ఏంట్రా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అపూర్వ చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటే, ఎస్ అని గగన్ చెప్తాడు. హాయ్ అని అద్దంలో కనిపిస్తున్న నక్షత్రకి హాయ్ అని పలకరిస్తూ ఉంటే భూమి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే అపూర్వ మరింత షాకింగ్ గా వింటూ ఉంటుంది. నక్షత్రాన్ని నేను పెళ్లి చేసుకుంటున్న అపూర్వ అని గగన్ రెండోసారి కూడా కన్ఫర్మ్ చేసేస్తాడు. దాంతో అపూర్వ ఒక్కసారిగా లేచి నిలబడి, ఏంట్రా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా నిజమా అని చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటే, నేను ఇంకా మాట్లాడడం పూర్తి కాలేదు అపూర్వ అని, అంత తొందర ఎందుకు అని గగన్ అంటాడు. ఇంకేంట్రా మాట్లాడేసావు కదా, మళ్ళీ పూర్తి కాలేదు అంటున్నావు, ఇంకా మాట్లాడడానికి ఏముంది అని అపూర్వ అంటే, మా అమ్మ ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అపూర్వ, నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమంటే నేను చేసేసుకుంటాను అంతేనని గగన్ అంటాడు. అమ్మ చెప్పిన అమ్మాయిల్లో నక్షత్ర కూడా ఉందనుకో, నేను పెళ్లి చేసుకుంటాను అని గగన్ కన్ఫర్మ్ చేయటంతో శారదా అత్తయ్య నిన్ననే మా పెళ్లికి అంగీకరించింది అని నక్షత్ర భూమితో చెప్పిన మాటలు భూమి గుర్తు చేసుకుంటూ మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ శారదేమో, నువ్వెప్పుడు ఒప్పుకుంటే ఈ పెళ్లి చేసేద్దామని ఉంది, నువ్వేమో మీ అమ్మ ఒప్పుకుంటే అని చెప్తున్నావు, మీ పెళ్లి జరిగితే నా మొగుడు నన్ను నా కూతుర్ని ఇద్దరిని చంపేస్తారు, ఇది ఎక్కడ చావురా నాకు అని అపూర్వ తల పట్టుకుంటుంది. అవన్నీ నాకెందుకు అపూర్వ, ఇప్పుడు ఈ పెళ్లి జరగకూడదు అనుకున్నావే అనుకో, అప్పుడు మా అమ్మ కాళ్ళ మీద పడి ఎలాగైనా సరే ఈ పెళ్లి ఇష్టం లేదని నువ్వు ఒప్పించేసి అప్పుడు సరిపోతుంది కదా, అర్థమవుతుంది అపూర్వ, మా అమ్మ కాళ్ళ పట్టుకొని అయినా సరే నక్షత్రతో పెళ్లి వద్దు, పెళ్లి ఇష్టం లేదు అని ఒప్పించేసి అంతే అపూర్వ అని గగన్ అంటాడు. ఇదేమో అద్దంలో నుంచి చూస్తుంది, ఆ ఐడియా దానికి తెలియదు కాబట్టి సరిపోయింది, ఇదేంట్రా నా కర్మ అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. అపూర్వ బయటికి రాగానే, మమ్మీ బావ ఏమన్నాడు మమ్మీ అని అంటే, ఒప్పుకోవట్లేదు అని అపూర్వ చెప్తే, అదేంటి మమ్మీ ఒప్పుకోలేదా అని నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటే, అంటే వాళ్ళ అమ్మకి ఇష్టం అయితే చేసుకుంటాడంట అని చెప్పడంతో, అయితే అత్తయ్య ఆల్రెడీ ఓకే చెప్పేసింది కదా, అంటే నా పెళ్లి అయిపోయినట్లే, ఉండు మమ్మీ నేను బావ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అని నక్షత్ర పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టేసి థ్యాంక్ యూ బావా అని పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చేస్తుంది. గగన్ కోపంతో చూస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న భూమి చాలా షాకింగ్ గా కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఉంటుంది. అయితే గగన్ భూమిని గమనించేసి మళ్ళీ నక్షత్ర ముద్దుని తాను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు భూమికి కనపడేలా నవ్వుకుంటూ ఉంటాడు. ఇదేంటిది, ఈ నక్షత్ర ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చేసింది, ఇది లోపల ఏం చేసి వచ్చింది, ఇంత సిగ్గుపడిపోతుంది అని అపూర్వ అనుకుంటూ తల పట్టుకొని వెళ్తూ ఉంటుంది. వెంటనే భూమి గగన్ దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నారు మీరు, అసలు అది ముద్దు పెట్టి వెళ్తే మీరు తిట్టక్కర్లేదా అని ప్రశ్నిస్తూ ఉంటే, అది అనుకోకుండా జరిగిన పరిణామం, దానికి నేనేం చేసేది అని గగన్ అంటాడు. ఏం చేసేదంటారేంటి, మీరు నన్ను ప్రేమించారు కదా, ఇప్పుడు దాని ప్రేమని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అని భూమి నిలదీస్తూ ఉంటే, అవును
అవును, నేను నిన్ను ప్రేమించాను, అయితే నువ్వేం చేసావని గగన్ నిలదీస్తూ ఉండటంతో భూమి బాధపడుతూ ఉంటుంది.